సర్వేభ్యో నమో నమః. అహం ఆచార్య సరస్వతి. శాస్త్రోక్తంలో ఈరోజు నమస్తే అనే పదం గురించి తెలుసుకుందాం. అంటే నమస్తే అనేది ఎవరికైనా పెట్టొచ్చా, లేకపోతే కొందరికే పెట్టాలా, అసలు ఈ నమస్తే అనే పదానికి అర్థం ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. అయితే నమస్తే అనే పదం కామన్గా ఎవరికైనా పెట్టవచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎవరికైనా సరే నమస్తే అనే పదాన్ని వాడొచ్చు. కాకపోతే ఇది నమః తే అంటే నమః ప్లస్ తే విసర్గ సంధి అవ్వడం వల్ల నమస్తే అయిపోయింది. తే అనే పదానికి అర్థం తుభ్యం అంటే నీకు అని అర్థం. సో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం నీకు అని సంబోధించాం, వాళ్ళని మీరు అంటాం కదా. మరి అలాంటప్పుడు నమస్తే అనే పదంలో నీకు నమస్కారము అంటే నిన్ను గౌరవిస్తున్నాను అనేది మంచిదే, బాగానే ఉంది. కానీ నీకు అనే పదం మనం వాడం కదా పెద్దవాళ్ళకి. మరి నమస్తే అని చెప్పవచ్చా, చెప్పకూడదా? సామాన్యంగా అయితే చెప్పవచ్చు, కానీ విశేషించి ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రం నమస్తే అనే పదాన్ని పెద్దవాళ్ళకి వాడకూడదు. ఎవరినైతే మనం మనస్ఫూర్తిగా గౌరవిస్తామో, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది అమ్మ, నాన్న, గురువులు, అతిథులు, ఎవరైనా సరే మనకంటే పెద్దవాళ్ళకి నమస్తే అనే స్థానంలో ప్రణామం అని వాడాలి. ఇది కూడా నమో ప్రకృతి శబ్దేచ అనే ధాతువుతోనే తయారవుతుంది. కాకపోతే ప్రకర్షేణ నమ్మతి అంటే మనస్ఫూర్తిగా విశేషంగా ఎవరికైతే మనము నమస్కరిస్తున్నామో, ఎవరి ముందైతే మనము తల వంచుతున్నామో మనస్ఫూర్తిగా వాళ్ళకి ప్రణామం అనే చెప్పాలి. నమస్తే అనేది కామన్ వర్డ్ అనమాట, చెప్పొచ్చు పెద్దవాళ్ళకు కూడాను. అగౌరవపరచడం అనేది ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు అంటే ఇక్కడ నమస్కారం అంటే గౌరవిస్తున్నాము అని అంటున్నాము. అయినా కూడా ఇంకా మనం విశేషించి మనస్ఫూర్తిగా మనస్సుతో ఇష్టంగా పూర్తిగా చెప్తున్నాము అనుకున్నప్పుడు మాత్రం ప్రణామం అని చెప్పాలి. ఇక నమస్తే పెద్దవాళ్ళకి విశేషించి అమ్మ, నాన్న, గురువు వీళ్ళకి ఎలా పెట్టాలి, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. జానునీచ కరౌ యస్య పిత్రోః ప్రణమత శిరః నిపతంతి పృథివ్యాం చ సోక్షయం లభతే దివం. అంటే ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అంటే నమస్కారం చేస్తున్న వాళ్ళ యొక్క జానుని అంటే రెండు మోకాలు, ఇంకా కరవ్ అంటే రెండు చేతులు ఎవరి అయితే కింద ఉంటాయో అంటే భూమికి తగులుతాయో అలాంటి వాళ్ళు, అంటే ఆ విధంగా నమస్కారం చేస్తున్న వాళ్ళకి అక్షయం లభతే దివం. దివం అంటే ఇక్కడ ఐశ్వర్యం. సో అక్షయం అంటే లెక్కలేనంత. అంటే ఎవరైతే ఈ విధంగా అంటే భూమిపైన మోకాళ్ళతో వంగి చేతులు కింద పెట్టి నమస్కారం పెడతారో వాళ్ళకి చెప్పలేనంత ఆశీర్వాదంతో కూడిన ఐశ్వర్యం లభిస్తుంది అని అర్థం. ఇది ఇంతే కాదు, ఇందులో నమస్కారం ఇంకా ఎలా పెట్టాలి, నమస్కారం పెట్టేటప్పుడు చేతులు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా విషయాలు ఉన్నాయి. మరొక భాగంలో చూద్దాం. ధన్యవాదాలు.